about 30% of women of the workforce, 30% were women, and they were only nursing and secretary. They were taught to do nursing and do stenotyping. Thank you, Dr. Tamasha. Thank you, Dr. ఈ రోజు మహిళలు ఏదో ఒక టాలెంట్ తోటి బయటకు వస్తున్నారంటే మగవాళ్ళ సపోర్ట్ లేకుండా ఏ మహిళ బయటికి రాలేదు. ఒక ఫాదర్ సపోర్ట్ కావాలి, ఒక బ్రదర్ సపోర్ట్ ఉండాలి, పెళ్ళయ్యాక హస్బెండ్ సపోర్ట్ ఉండాలి, పిల్లలు పెద్దయ్యాక కొడుకు సపోర్ట్ కూడా ఉండాలి. ఏ సపోర్ట్ లేకుండా ఓన్లీ మహిళ ఇప్పటివరకు బయటికి వచ్చి సక్సెస్ అయ్యింది ఎవ్వరూ లేరు. నిజమా కాదా? అలాంటిది మగవాడు కూడా జోహార్. రెడీగా ఉంది. అది కూడా ఇండియాలోనే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే కుటుంబంలో పడిపోయి మహిళలు హెల్త్ మీద శ్రద్ధ తీసుకోవటం లేదు. కానీ హెల్త్ గురించి కూడా శ్రద్ధ తీసుకొని ముందు మనం హెల్తీగా ఉంటే హస్బెండ్కి బాగా చూసుకోగలం, పిల్లల్ని బాగా చూసుకోగలం. కాబట్టి ప్రతి మహిళలు హెల్త్ మీద బాగా శ్రద్ధ చూపించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఈరోజు మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ అతి ఘనంగా ఈరోజు ఫస్ట్ కన్వెన్షన్ జరుపుకుంటున్నారు. సేమ్ April 14th లాస్ట్ ఇయర్ లాంచ్ అయ్యింది సంస్థ. 3 కోర్స్ ప్రిన్సిపల్స్తోని సమానత్వం, సంస్కృతి, సేవ, ఈ 3 దానిపైన మేము ప్రారంభించాము. అదే పరంగా అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాము. మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గనుగోని గారు ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇవాళ కన్వెన్షన్కి చాలామంది వచ్చారు. పొలిటికల్ ఫోరమ్స్, హెల్త్ ఫోరమ్స్, మరి ఉమెన్ ఫోరమ్స్ కూడా జరిగాయి, అండ్ యూత్ ఫోరమ్స్ కూడా జరిగాయి చక్కగా. చాలామంది వచ్చారు. అండ్ ఈరోజు ఉమెన్స్ ఫోరం చాలా సక్సెస్గా జరిగింది. అండ్ చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా జరుగుతూ ఉన్నాయి. అండ్ కార్తిక్ షో కూడా ఉన్నది. సో నిన్న బ్యాంక్వెట్కి కూడా చాలామంది జనాలు వచ్చారు. అండ్ దే రియలీ రాక్ ద షో. నా పేరు కృష్ణశ్రీ గంధం, వన్ ఆఫ్ ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ బ్యాంక్వెట్ అడ్వైజర్ అండ్ ఉమెన్స్ ఫోరం అడ్వైజర్. సో మా ఉమెన్స్ ఫోరం చైర్ మంజరి గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. ఇవాళ మాటా కన్వెన్షన్లో విమెన్స్ ఫోరం చాలా ఘనంగా జరిగింది. మేము చాలా ప్యానలిస్ట్ని పిలిచాము. చాలా ప్రముఖమైన మహిళలు, అమెరికాలో, న్యూజెర్సీలో చాలా ప్రముఖమైన మహిళలను పిలిచాము. వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్ ఏమిటి, లేకపోతే బార్ అసోసియేషన్ హెడ్స్ ఏమిటి, లేకపోతే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో కూడా చాలా ప్రముఖులు, తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఒక ఇన్స్ట్రక్టర్, తర్వాత చాలా ఫేమస్ ఆబ్స్టిట్యూషన్ అండ్ గైనకాలజిస్ట్ ఎడిసన్లో. సో చాలామంది వచ్చి బాగా మాట్లాడి, ప్యానలిస్ట్లే కాదండి, ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఫ్యాషన్ షో, రాఫిల్ టికెట్స్, స్కిట్ అన్నీ చాలా బాగా వచ్చినాయి. సో మేము చాలా సంతోషంగా అందరినీ సంతోషపరిచేందుకు మాకు కూడా చాలా సంతృప్తిగా ఉంది. నా పేరు లతా మాడిశెట్టి, నేను కోచైర్ ఉమెన్ ఫోరం కండి. పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా అందరూ ఒక టీమ్ లాగా వర్క్ చేసి we all actually enjoyed actually like the 2 days, and also we spent our 1 month or previous days also as a family together. సో ఇవాళ జరిగిన ఈ మాట ఉమెన్స్ ఫోరంలో ప్యానలిస్టులు వచ్చారు, ఫ్యాషన్ షో అయ్యింది, గేమ్స్ పెట్టాము, రాఫల్స్ తీశారు. We feel so happy that everyone enjoyed this show. So now actually like thank you so much to all. నా పేరు కళ్యాణి బెల్లంకొండ అండ్ నేను ఉమెన్ కమిటీలో కోచైర్గా చేస్తున్నాను. అండ్ ఇక్కడ మా ఉమెన్ కమిటీ అడ్వైజర్ కృష్ణశ్రీ గంధం గారు, అట్ ద సేమ్ టైం మంజరి వల్లేరి హూ ఇస్ చైర్, అండ్ లతా మాడిశెట్టి కోచైర్ ఇప్పుడు మాట్లాడారు. ఇప్పుడే ఉమెన్ ఫోరం నుంచి బయటకు వస్తున్నాము. యాజ్ పార్ట్ ఆఫ్ మాటా కన్వెన్షన్ 2024 ఉమెన్ ఫోరం అనేది స్టార్ట్ చేసాము. ఇందులో మేము చాలా ఎక్సైటింగ్ ప్యానలిస్ట్ని ఇన్వైట్ చేసాము. సో ఈ ఉమెన్ ఇక్కడికి వచ్చి దే టాక్డ్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ and they really gave a lot of wise words and insights into a lot of things, like because they are from different walks of life,
they gave insights like, you know, how women can enter into politics, how women can, you know, become an entrepreneur. Chala baga successful ga ayindandi Women Forum, so we are so happy. Hello everyone, my name is Prema Radam. I'm an attorney by profession and I'm really excited today to be part of the MATA Women's Forum. We had a panel discussion on women empowerment and I was very excited to be part of it. Women empowerment can mean different things to each of us. Some of us, it could be free from abuse of different kinds. For some of us, it could be empowering through education. Some of us could be empowering through a business. Some of us may think empowerment is simply taking care of our children. So whatever it is, women empowerment is an important aspect for us to recognize and work towards. It's not one person's job, it's each of us. Each one of us has to contribute towards women empowerment so that women can thrive and be empowered. Thank you so much. అమెరికాలో శరవేగంగా విస్తరిస్తూ జైత్ర యాత్రను కొనసాగిస్తోంది మన అమెరికా తెలుగు సంఘం మాట.